హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మునక్కాయల కూర చేశానండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ మునక్కాయలు మా అమ్మగారు వాళ్ళ చెట్టు అండి. 20 నుంచి 25 ఇంచెస్ వరకు పెరుగుతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టి ఆయిల్ వేసి 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అలా వేగింది కదండి. ఇప్పుడు దీంట్లో 3 టమాటాలని మెత్తగా పేస్ట్ చేసుకుని అది కూడా వేసి కొంచెం ఆయిల్ తేలేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, కారం వేసి కొంచెం కలిపిన తర్వాత మనం ముందుగా నేను ఉప్పు వేసి ఉడకబెట్టానండి మునక్కాయల్ని. ఆ ముక్కల్ని అందులో వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు కొబ్బరి పాలు వేసుకోవాలండి. ఈ కొబ్బరి పాలతోనే టేస్ట్ అంతా వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది. 1 కప్పు కొబ్బరి పాలు వేసి మూత పెట్టి దగ్గరగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి వైట్ రైస్లో తిన్నా, బగారా అన్నంలోకి తిన్నా, కొబ్బరి అన్నంలోకి తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. నచ్చినట్టయితే